హాయ్ మమ్మా. హాయ్. ఈరోజు మా మమ్మీని చాలా అంటే చాలా 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 ఏడిపించదామని ఫిక్స్ అయిపోయాను మా మమ్మీని. ఏం మమ్మీ? ఏంటి నాకు హాస్పిటల్ అడ్మిట్ చేయాలని కోరిక. అలా ఎందుకు అనుకుంటావు మమ్మీ? సో మా మమ్మీ ప్రెసెంట్ ఫోన్లో ఏం చూస్తుందంటే ఇదో జోలో చిప్ అనమాట. నేను కూడా మా మమ్మీ ఎక్కువ స్పైసీ తింటుంది అనమాట. మొన్న రెస్టారెంట్కి వెళ్తే మమ్మీ చాలా ఎక్కువ కారం ఉందంటే ఇలా అనుకో చూడు 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 అని చెప్పి మిరపకాయని తినేశారు. మిరపకాయ అయితే తినేశారు ఆ రోజు. సో అందుకనే ముందుగానే నేను వాటర్ బాటిల్, షుగరు అండ్ దిస్ ఈజ్ ద ఏడిపించే ప్రోడక్ట్ ఆఫ్ మై మదర్. అమ్మ నిన్ను ఏడిపించడానికి ఎప్పుడు నన్ను డాడీని ఏడిపిస్తావు, ఈసారి నేను నిన్ను ఏడిపించడానికి తీసుకొచ్చా. ప్రాంక్ కాదు, రియలే. మా మమ్మీకి చెప్పి ఇదిగో మీ ఎదురుగానే చూపించి తినిపిస్తారు అనమాట. సో మా మమ్మీ రోజు మమ్మీ కారం తక్కువై మమ్మీ అన్నా కూడా మా మమ్మీ వేస్తూ ఫుల్గా తింటారనమాట. కారం మా మమ్మీకి డాడీకి చాలా ఇష్టం. నేనైతే చాలా అంటే చాలా తక్కువ తింటా. సో ఈరోజు నన్ను రోజు ఏడిపించేస్తున్నారని చెప్పి నేను ఈరోజు ఇది ఆర్డర్ చేశాను అనమాట. మా మమ్మీకి చెప్పిన కొన్ని గంటల నుంచి కొన్ని నిమిషాల నుంచి యూట్యూబ్లో జోలో చిప్ వీడియోస్ అయితే చూస్తున్నారు. వాళ్ళ రియాక్షన్స్ చూసి తిన్నోళ్ళు అందరూ బాగానే ఉన్నారు అంటున్నారు. కొద్దిసేపు అయ్యాక ఏడుతున్నారు ఏంటి కూడా అని అంటున్నారు అనమాట మా మమ్మీ. అదే మ్యాజిక్. మమ్మీ తింటావా? ఇంటికి తినొచ్చా లేదా లేకపోతే కడుపులో? అదే నేను లోకేష్కి కాల్ చేస్తాను. లోకేష్ బ్రో మీకు చెప్తాడు అనమాట. దాన్ని ఎలా తినాలా లేదా కూడా చెప్తాడు. సో నేను ఇంకా ఇది ఓపెన్ కూడా చేయలేదు. నాకు బాగా సపోర్ట్ చేసే బ్రదర్ అనమాట తను. తనకి కాల్ చేస్తాను ఇప్పుడు. తన వాయిస్లో విందామా? టెన్షన్తో సస్తానని ప్రియాంక. మమ్మీ ఐఎమ్ విత్ యూ మమ్మీ. నేను ఉన్నాను. ఏమైనా గవర్నమెంట్ హాస్పిటల్కి నేను పట్టుకెళ్తాను. సడన్ గా ఆపరేషన్ అనర్లే, బాగానే ఉంటుంది మమ్మీ. ఏమంత కారం ఉండదని నేను అనుకుంటున్నాను. నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు. మాట్లాడుతున్నావు వీడియో చూసిన వాళ్ళందరూ కళ్ళల్లో నీళ్ళు వచ్చి ఆహా నోరు మండిపోతుంది అంటున్నారు. సో లోకేష్ బాయ్ అయితే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. పడుకున్నాడో లేకపోతే ఎడిటింగ్లో బిజీగా ఉన్నాడో తెలీదు. సో ప్రెసెంట్ అయితే లోకేష్ బ్రో ఉన్నాడు కాల్లోనా. హలో లోకేష్, తినొచ్చా తినకూడదా చెప్పవా నాకు? వేసేసాడు, బాగా వేసేసాడు. నువ్వు అలా చెప్పకూడదు బ్రో. కారం ఏమి ఉండదు, అలా చెప్తున్నాడు కారం అని. నిజం చెప్పు. పొటాటో చిప్స్ ఎలా ఉంటాయి అంతే అంతే. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నా, మాదిరిగా కూడా కనపడలేదు. అంతకు ఎక్కువ ఉండదా? అంటే మీరు నాకు డైలీ పెడతారా? అంతే స్పైసీ ఉంటుంది. అది తినడం వల్ల కడుపులో పేగులకి ఏమైనా మంట గట్ట వస్తుంది. ఏమో సార్ నాకు కనపడదు. ఏం రాదు, అలాగేం రాదు కదా. కొంచెం నాలుక మంట ఉంటుంది. కారం తింటే మామూలుగా ఎట్టుంటుంది అంతే అంటావా? అంతే మమ్మీ. నన్ను నమ్మలేదు లోకేష్ బ్రో. నైనా నమ్ము మమ్మీ. లోకేష్ బ్రో తిన్నాడు అందుకే అంటున్నా. 300 ఇచ్చి తెచ్చినావు, నాకు అదే భయం. ఇదిగో లైవ్ లో ఓపెన్ చేసేసాను మా మమ్మీకి. ఇందులో ఉందన్నమాట మెయిన్ చిప్ ఇది. సో మమ్మీ ఆ చిప్ తినే ముందు ఇదిగో లాస్ట్ కి ఇదైతే రిప్ అంటే రిప్ అంటే అక్కడ వరకు వెళ్తే నన్నేం అనకు మమ్మీ, ఇప్పుడే అంటున్నా. రిప్ అంటే నాకు అర్థమైతే కదా. నువ్వు చెప్పకు బ్రో, మళ్ళీ అసలు తినరు మమ్మీ. చప్పరించడం కాదు, ఒకేసారి తినేయాలి మమ్మీ. చప్పరిస్తే ఇంకా ఎక్కువ కారం అనిపిస్తుంది. ఎందుకంటే మొత్తం కారం వేసాడు, పైన కారం పొడి. అది ఇది ఏం కారం అనుకున్నా, ఎంత వాసన వస్తుంది తెలుసా? ఏం ఇది దానిమ్మ మిరపకాయలు, చిన్న మిరపకాయలు ఉంటాయి కదా. సేమ్ మిరపకాయలు కాదు మమ్మీ, అది మీకు అలా స్మెల్ వస్తుంది అంతే. ఏం కాదు మమ్మీ. అర్రే ఒకేసారి పెట్టేసా. నేను తెల్లేను అమ్మ. ఇది నోరు మండిపోతుంది నాకు. ఇక్కడ వాళ్ళ అమ్మ మొత్తం తినుంటే నిజమే. ఎవరు చెప్పాను మమ్మీ? ఏం కాదు మమ్మీ. ఎంత కారం అని తెలుసా ప్రియా? నువ్వు తెలియదు. ఇదిగో దాని బదులుగా ఇదిగో తినొత్తాను కానీ
మమ్మీ నువ్వు భయపడుతున్నావు మమ్మీ. ఏం కాదు భయ కాదు, నాలుగు మీద ఎట్టినానా ఏం కదా ఒకేసారి తిను మమ్మీ. ఇది బానే ఉంది. నేను తినలేనమ్మా. కొంచెం చిన్నది కొరకు. కొంచెం చూడు, కొంచెం అప్పరిస్తాను, వండుతుందో లేచి వస్తాను. అది మొత్తం తిని సత్తాం. అది మొత్తం నేను తినిపించాను మీతో. అది తినండి చాలు. ఒకేసారి తినండి. అలా చిన్న చిన్న మొక్కలు తింటే ఏం తెలుస్తుంది? మండుతున్నట్టుంది. మా మమ్మీ పాపం నా వీడియో కోసం పాపం. అయితే మేము ప్రాంక్ కాదు, జస్ట్ అవేర్నెస్ వీడియో. చిన్నపిల్లలు అయితే ఎవరు టేస్ట్ చేయకండి. చాలా అంటే చాలా. ఇదిగో మా మమ్మీ పంచదార కూడా తినేస్తున్నారు. ఆటోమేటిక్ గా ఇదిగో వండుతుందా నోటి నుంచి లాలాజలం. సో చిన్న తినగానే తర్వాత ఇంకా హాట్ అవుతుంది. ఇంకా హాట్ అవుద్దా? ఎక్కువ తినలే. బ్రో అయితే మిల్క్ కూడా, పచ్చి పాలు కూడా తీసుకొని వెళ్ళండి పైకి చేసేటప్పుడు అని చెప్పాడు. తినేసింది ఇది. వెళ్ళిపోయింది. ఇంక నేను తట్టుకోగలను నా మొక్క తిని. నీకు ఎవడు తినమన్నాడు? అదే ఎందుకు నీకు ఎవడు తినమన్నాడు? దేవుడా ఏం బాధరా బాబోయ్. చెమటలు కారింది, దెబ్బ కొదిలిందిలే. ఓరి దేవుడా చచ్చిపోయినాం నాయనా. అమ్మో ఇలాంటి పనులు చేయకూడదు ఎప్పుడు. ఎవరి మీద ఏమైనా పగుంటే. కాదు మమ్మీ అంత కారంగా ఉందా? పదమ్మీ వెళ్ళిపోదాం. వద్దు ఇంకా పడేదాం. ఇది ఇంకా పడేదాం. ఇంకొద్దు ఇది. పద వెళ్ళిపోదాం. పద హాస్పిటల్కి వెళ్దామా? మిరపకాయ ఎందుకు తెచ్చి పవిత్ర? అంటే నీకు కారం అంటే ఇష్టము, అందుకే ఈ కారం ఆ కారం బాగానే ఉంటుంది, ఒకలాగా ఉంటుంది అని చెప్తామని మమ్మీ. షుగర్ తిను మమ్మీ కొంచెం. ఇవన్నీ నీకు ఎక్కడ దొరుకుతాయి? ఇంతవరకు నేను యూట్యూబ్ చూస్తున్నాను కానీ వైపు ఎప్పుడు చూడలే నేను. వీడియో కోసం మమ్మీ ఆర్డర్ చేసా ఫ్లిప్కార్ట్లో 300 పెట్టి. నేను ఇన్ని వీడియోలు చూస్తున్నాను కానీ అవి నీకు కనిపించలేదు ఎప్పుడు. ఇలాంటివి మీకు కనిపించా మమ్మీ, మాలటోళ్ళకే కనిపిస్తాయి. ఇదే ఏటా అని యూట్యూబ్ లో చూద్దామనే వద్దంటావు అంటే మళ్ళీ నువ్వు తినవని. మా మమ్మీ అయితే అపార్ట్మెంట్ కింద వాళ్ళకి అడిగింది అనమాట, జోలో చిప్ తింటారా అని చెప్పి. ఆ బ్రో అయితే తింటా అని చెప్పారు. సో మా మమ్మీ పెద్ద పీసే ఇస్తున్నారు. సో మీరు బొడియాలోనే మాట్లాడండి. మొత్తం ఒకేసారి తినాలి చెప్పండి. ఎక్స్పీరియన్స్ ఫుల్గా తినాలి అని చెప్పండి. మొత్తం ఒకేసారి తినాలి. సబ్బు కాయ మండుతున్నట్టుంది. మంచినీళ్ళు తెమ్మంటారు అంకుల్? కొరకాలి అని చెప్పండి. ବେଶୀ ରାଗ ହଉଛି, ହଁ ପାଟି ଜଡ଼ା ହଉଛି, ବେଶୀ ରାଗ ହଉଛି. అంటే ఎక్కువ కడుపులో నోరు మండుతుందట. ବେଶୀ ରାଗ ହଉଛି ଆଉ ଏ ଜୁସ୍ଟା ମୁଁ ପିଇ ଦେଉଛି ରାଗ ଯୋଗୁଁ. కారం నుంచి డ్రింక్ తాగేస్తున్నారట. నవ్వేస్తున్నారు కానీ రాదా? తెలుగు రాదా? వచ్చా? కొంచెం చెప్పండి మీ ఎక్స్పీరియన్స్. చెప్పుకి రాదు. ఎలా ఉంది? స్పైసీ ఉందా? ఉందా? కొంచెం ఉంటే ఏడ్చేస్తారు. ఆ వాటర్ కూడా లేకపోతే. ఇంకా జ్యూస్ ఉంది రెడీ. జాడ బారి పడుతుంది. ఇవ్వండి చిన్న తినండి బ్రో.